హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి భాస్కర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ ఎప్పటిలా కాకుండా పల్లెటూరులో ఈ సీజన్లో ఎక్కువగా చేసుకునే చింత చిగురు చికెన్ గ్రేవీ కర్రీ చూపించబోతున్నాను. ఈ రెసిపీ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది కర్రీ. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఈ రెసిపీ కేజీ చికెన్తో చూపిస్తున్నాను. చికెన్ మొత్తం ఇలా వేసుకోవాలి. వేసుకొని కింద నుంచి బాగా కలుపుతూ ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ఆయిల్లో చికెన్ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయ్యి టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇలా వేసుకొని మరొకసారి ఇలా బాగా సాల్ట్ అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలపాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టి కరెక్ట్గా 5 మినిట్స్ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత చికెన్లో నుంచి ఇలా వాటర్ బయటికి వస్తుంది. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. 2 బిగ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. నాన్ వెజ్కి కారం ఎక్కువగా వేసుకుంటేనే ఆ నీచు స్మెల్ అనేది లేకుండా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇది వేసుకుంటే గ్రేవీ అనేది థిక్గా బాగా వస్తుంది. అలాగే కొత్తిమీర, ఒక సగం కొత్తిమీర ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 5 లవంగాలని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పిడికెడు చింత చిగురు వేసుకోవాలి. చింత చిగురు ఎక్కువగా వేసుకోకండి. చింత చిగురు పుల్లగా ఉండడం వల్ల చికెన్ టేస్ట్ అనేది మారిపోతుంది. కొంచెమే వేసుకోవాలి. ఒక పిడికెడు వేసుకుంటే చాలు, చాలా టేస్టీగా వస్తుంది కర్రీ. వేసుకొని ఇలా బాగా ఒకసారి కలుపుకోవాలి. చింత చిగురుతో చేసిన ఈ చికెన్ గ్రేవీ కర్రీ బగారా రైస్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. తెలంగాణలో బగారా రైస్ లేకుండా ఏ విందు ఉండదు. మీకు ఆ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా 10 నిమిషాలు కర్రీని కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ప్రతి సీజన్లో దొరకదు కదండి చింత చిగురు. ఈ రైనీ సీజన్లో దొరుకుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, మీకు నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లో స్వాతి భాస్కర్.